నా పాట ఇది, నా శృతి ఇది, నా నెరవు ఇది, నా లాస్యం ఇది అని మిగతా ఫైన్ ఆర్ట్స్ వాళ్ళు స్టేజ్ మీద చూపెట్టుకుంటే నా గీతన ఇది అని నేను ఎందుకు చూపెట్టకూడదు అని చెప్పి వైజాగ్లో 2002లో సభల్లో వేసేది ఆర్ట్ ఆన్ స్టేజ్. ఎప్పుడో భీమసేన్ జోషి పాడుతుంటే ఎంఎఫ్ హుస్సేన్ గారు పెయింటింగ్ వేశారు. అడవుల్లోంచి పెద్ద పూలు రావడం, ఇలాంటివి కొన్ని అక్కడక్కడ మనకి అలా లింక్ అవుతుంటాయి. అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 2.5 hours పాట అయ్యే లోపల బొమ్మ అవ్వాలి. అందులో ఉన్న సాహిత్యంలో ఉన్న గాఢత అందులో కనపడాలి. అట్ ద సేమ్ టైం కలర్ కాంబినేషన్స్ వేయాలి. అది డోలాయాంచల్ అని చెప్పి 2.5 నిమిషాల పాటకు వేసిన, లేకపోతే యంత్రమోహనుభవులు అని చెప్పి మొత్తం ఆ పంచరత్నాలకు వేసిన, ఆ టైంలో ఆ అవుట్పుట్ ఎంతవరకు ఇవ్వగలం. ఇది ఎంత ఛాలెంజింగ్ టాస్క్ అంటే నా యోగ్యత, నా తల్లి దీవెను. వీళ్ళు పాట మొదలటగానే క్యాన్వాస్కి అలా చూస్తే ఆ ఫిగర్ కనపడుతుంది. నేను అంత భావనలో ఉంటాను, అది దిద్దుతాను, అంతకన్నా నేను చేసేది లేదు. అన్నిట్లో మించింది ఏమిటంటే నా చేతిలో బ్రష్ ఎలా ఉంటుందో అయ్యవారి చేతిలో నేను అలా ఉంటాను. ఆ కీర్తి ఆయింది, మందే ఉంది, అలా ఎదిగాను.